2 సంవత్సరాల క్రితం సమ్మెకాలపు ఒప్పందాలను అమలు చేయకుండా వాటిని అమలు చేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను విజయవాడలో అర్ధరాత్రి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యంలో దుర్మార్గం. గత సమ్మెకాలపు ఒప్పందాలను అమలు చేసి తక్షణమే అంగన్వాడీలను విడుదల చేయాలని రొంపిచెర్ల మండల కేంద్రంలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు మండల కన్వీనర్ వెంకటేశ్వరరాజు, ఆందోళనకు సంఘీభావం తెలిపిన సిపిఎం కార్యవర్గ సభ్యులు ఏ గోపాలరావు, డి శివకుమారి, సిలార్ మసూద్, అంగన్వాడీ యూనియన్ నాయకులు, నరసరావుపేట ప్రాజెక్టు కార్యదర్శి నిర్మలా మాధవి, సాయి కుమారి, శోభ, లుదియా, లక్ష్మి, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆడవాళ్ళని చూడకుండా నిర్దాక్షిణ్యంగా దుశ్శాసన పర్వం ప్రయోగించారు, అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. కనీసం టాయిలెట్కి వెళ్తా ఉన్నా కూడా ఈ రోజు ఈ ప్రభుత్వానికి మానవత్వం లేకుండా మహిళలందరినీ కూడా దుర్మార్గంగా మొత్తం ఇప్పుడు విజయవాడ నుంచి గుంటూరు వచ్చింది, గుంటూరు నుంచి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. చాలా క్రూరంగా ఈ రోజు అంగన్వాడీ మహిళలు అలిచే పని ప్రభుత్వం చేస్తా ఉంది. తప్పకుండా ఇంతకే అంత రెట్టింపు క్రూరత్వం ఈ ప్రభుత్వం అనుభవిస్తుంది అని చెప్పేసి అవుతున్నాము. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల్లో అంగన్వాడీ మహిళలందరూ ప్రాజెక్టు స్థాయిలో పెద్ద ఎత్తున నిరసనల కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సుబ్రాంబు ఈరోజు మన రొంపిచెర్ల పోలీస్ స్టేషన్లో మండ్యం జిల్లాకు సంబంధించిన వర్కర్స్ని తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం అప్పుడే 42 రోజులు ధర్నా చేశారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్. ఆ కాలంలో 42 రోజుల తర్వాత జగన్ ప్రభుత్వం మినిట్స్ ఇచ్చింది. మేము ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి మినిట్స్ రాసి అందరూ సంతకాలు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే 2 సంవత్సరాలు అయినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు జగన్కి వ్యతిరేకంగా సమస్యలు పరిష్కరించలేదని చెప్పేసి అందరు తెలుగుదేశం వస్తే మాకు సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు. అదే సందర్భంలో ఎక్కడ టెంట్ వేసినా కానీ తెలుగుదేశం నాయకులు వచ్చి మన ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తాం, మీకు ఇబ్బంది లేదంటే మన వాళ్ళంతా ఆనందపడి ప్రభుత్వం వస్తే మా బతుకులు ఏమన్నా మారుతాయని చెప్పేసి ఓట్లు వేసిన సందర్భం. రొంపిచెర్ల మండలం సిఐటియు మండల కార్యదర్శిని సరికొండ వెంకటేశ్వరరాజు. గతంలో ప్రభుత్వంలో 42 రోజులు అంగన్వాడీలు సమ్మె చేస్తే తెలుగుదేశం రాజకీయ నాయకులు, కూటమి రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయం చేస్తామని చెప్పానని అందరికీ చెప్పి వాగ్దానాలు చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జీవోని అమలు చేయమని చెప్పని 3 దఫాలుగా అంగన్వాడీ అధికారులు మొత్తం వెళ్ళి నాయకత్వం వెళ్ళి చర్చలు జరిపితే చర్చలకు రండి అని చెప్పని పిలుస్తున్నారు. అసలైనటువంటి కోరిక అంగన్వాడీలు ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక కుటుంబం బతకాలంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఉంటేనే కనీస వేతనం బతుకుతారనేది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా లీడర్ నేను. మేము శాంతియుతంగా విజయవాడ అలంకార సెంటర్లో నిన్న ఉదయం 8 గంటల నుండి ధర్నా అనేది స్టార్ట్ చేశాము. కేవలము మా సమస్యల పైనే. ఏంటంటే ఈరోజు 42 రోజుల సమ్మె మేము చేసే టైంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ వీళ్ళొచ్చి మాకెంతో భరోసానిచ్చారు. మా ప్రభుత్వం వస్తే మీ సమస్యలు తీరుస్తాము, తప్పనిసరిగా మీరందరూ మమ్మల్ని నమ్మండి, బాబు రావాలి, మీ కష్టాలు తీరాలని ఎంతో భరోసా ఇస్తే మేమందరం ముందుకొచ్చి ఎన్ని రకాలుగా అనకూడదు. ఈరోజు ఈ ప్రభుత్వము మమ్మల్ని న్యాయం చేస్తుందని మనస్ఫూర్తిగాను శాంతియుతంగానే మేము ఈ టెంట్ కిందకి అందరం చేరాము. శాంతియుతంగానే ధర్నా అనేది నిర్వహించాము.